హాయ్ గైస్, వెల్కమ్. క్రియో డే 4 క్లాస్. లాస్ట్ క్లాస్లో స్కెచ్ డయాగ్రామ్స్ డిస్కస్ చేశాం కదా. ఈ క్లాస్లో పార్ట్ మోడలింగ్ డిస్కస్ చేద్దాం. పార్ట్ మోడలింగ్ అంటే ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఏ స్కెచ్ ఇంటూ ఏ 3D మోడల్ టు అప్లై సూటబుల్ ఫీచర్స్. అంటే ఏదైనా ఒక 2D స్కెచ్ని 3Dలోకి కన్వర్ట్ చేసేదాన్ని పార్ట్ మోడలింగ్ అంటారు. అంటే ఏవైనా ఒక ఫ్యూచర్స్ అంటే ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్వీప్, బ్లెండ్ ఇలా కొన్ని కమెంట్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని 3Dలో కన్వర్ట్ చేస్తాం. దాన్ని పార్ట్ మోడలింగ్ అంటాం. ఇప్పుడు పార్ట్ మోడలింగ్‌లోకి వెళ్దాం. న్యూ పార్ట్ మోడలింగ్ యూజర్ డిఫాల్ట్ ఆఫ్ చేసి ఓకే. ఎంఎంఎన్ఎస్ పాత్ సాలిడ్ ఏబిఎస్ ఓకే. ఇదిగో మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్లేన్స్ ఇవి. మనకి ఇందులో త్రీ టైప్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. రైట్ ప్లేన్, టాప్ ప్లేన్, ఫ్రంట్ ప్లేన్. దీన్ని ఫ్యూచర్ ట్రీ అంటాం. మనం ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకుందాం. ఫ్రంట్ ప్లేన్ తీసుకొని ఇది స్కెచర్. ఈ స్కెచర్ నొక్కితే మన స్కెచ్ ఎంట్రీలోకి వెళ్తుంది. ఇది స్కెచ్ వ్యూ. మనం సరే ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళా. ఎక్స్ట్రూడ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఇది ఉంది కదా, డెప్త్ మనకి ఎంత థిక్నెస్ కావాలి, నాకు ఒక థిక్నెస్ 200 కావాలి. ఎంటర్ చేశా. ఇలా ఒక థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యారో ఉంది కదా, ఇది డైరెక్షన్. మనం ఎటు కావాలంటే అటు డైరెక్షన్, లేదనుకుంటే ఎక్కడైనా మార్చుకోవచ్చు డైరెక్షన్ని. అలాగే అక్కడ డెప్త్ ఉంది కదా, ఇక్కడ తీసుకెళ్తే వేరియబుల్ సిమెట్రిక్ టు రెఫరెన్స్. సిమెట్రిక్ అంటే 2 ప్లేన్స్ మధ్యలో ఇలా వస్తుంది. అలాగే టు రెఫరెన్స్ అంటే మనం ఏదైనా ఒక రెఫరెన్స్ ఇస్తే ఆ రెఫరెన్స్ వరకు వెళ్తుంది. ఇది అప్కమింగ్ లో చూద్దాం. ఇది సిమెట్రిక్ ఎలా ఉంటుంది. సర్ఫేస్, ఇప్పుడు సర్ఫేస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థిక్ అండ్ స్కెచ్ అనేది థిక్ అండ్ లో ఇచ్చుకోవచ్చు. 1 mm 2 mm. ఇప్పుడు థిక్ అండ్ ఎంత, నాకు ఒక 5 mm కావాలి. 5 mm లో థిక్ అండ్ లో వచ్చింది. ఓకే, నేను థిక్ అండ్ అనేది ఆఫ్ చేస్తున్నా. రైట్. ఇలా మనకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఇది రీఫిట్. అంటే మన ఆబ్జెక్ట్ అనేది రీఫిట్కి వస్తుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ అవుట్, జూమ్ ఇన్. ఇలా డ్రాగ్ చేసి ఇలా స్క్రోల్ చేస్తే మనం ఎంత కావాలో అంత జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ సెండ్ చేస్తుంది. ఇక్కడికి ఇది వచ్చేసరికి డిస్ప్లే స్టైల్. మనకి షేడింగ్ విత్ రిఫ్లెక్షన్స్ అంటే రిఫ్లెక్షన్ వస్తూ నీట్గా ఎలా అంటే నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ షేడింగ్ విత్ ఎడ్జెస్ అనేవి కనబడతాయి. ఇదిగోండి ఇక్కడ ఎడ్జెస్ కనబడించాయి కదా, మనం ఇక్కడ ప్లేన్స్ ఆపేద్దాం. చూడండి, ఎడ్జెస్ అనేవి షేడింగ్ అవుతున్నాయి. అదే ఇప్పుడు షేడింగ్ అంటే లైన్స్ లేకుండా షేడింగ్ లో కనిపిస్తుంది. అలాగే వైర్ ఫ్రేమ్, ఇది మనకి 2D స్కెచ్ మోడల్లో కనబడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ ప్లేన్ కావాలి, ఫ్రంట్ ప్లేన్ పెట్టుకుంటాం. ఇక్కడికి వెళ్ళండి, ప్లేన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఓరియేషన్, ఇప్పుడు స్టాండర్డ్ ఓరియేషన్ లో ఉంది. ఇప్పుడు నీకేం కావాలి, నీకు ఫ్రంట్ వ్యూ కావాలి. ఫ్రంట్ వ్యూ పెట్టుకుని ఫ్రంట్ వ్యూలోకి వచ్చింది. ఇది వైర్ ఫ్రేమ్ మోడల్లో కనబడుతుంది. అలాగే హిడెన్ లైన్స్ అంటే కొన్ని లైన్స్ కనబడవు. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి డిఫాల్ట్ ఓరియంటేషన్ అంటే మనకి ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూని ఇక్కడ పెట్టుకోవచ్చు. పర్స్పెక్టివ్ ఇది తీసుకొస్తే మనకి వ్యూ అనేది పర్స్పెక్టివ్ గా కనబడుతుంది. అంటే ఒక 3D జామెట్రీలో డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది డక్టమ్ ప్లేన్స్ అంటే యాక్సిస్ లైన్, పాయింట్ డిస్ప్లే, అలాగే కోఆర్డినేట్ సిస్టమ్, ప్లేన్ డిస్ప్లే ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ప్లేన్స్ అన్ని అన్ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్లేన్స్, యాక్సిస్, కోఆర్డినేట్ సిస్టమ్ అన్ని వచ్చేసాయి. ఇది ప్లేన్. ఈ ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకొని నీకు ఏదైనా ఎక్స్ట్రా ప్లేన్ కావాలి. ఇప్పుడు నాకేంటి, ఫ్రంట్ ప్లేన్ కి ఇంకో ప్లేన్ కావాలి. ఎంత డిస్టెన్స్, ఒక 100 డిస్టెన్స్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే కొడితే ఆల్రెడీ ఇగోండి ఇక్కడికి వచ్చింది ప్లేన్. లేదు, ఆ ప్లేన్ ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ చూసారా, ఇక్కడ ఎడిట్ ఉంది. ఆ ఎడిట్ లోకి వెళ్ళి ఎంత 150 కావాలి. ఎంటర్. ఇదిగోండి ప్లేన్ అనేది ఇక్కడికి వచ్చింది.
లేదు నాకు రివర్ డైరెక్షన్‌లో కావాలి. అప్పుడు -150 ఎంటర్. అదిగో రివర్స్ డైరెక్షన్‌లో ఎళ్ళింది. ఓకే. ఆటోమేటిక్‌గా అక్కడ ప్లేన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ యాక్సిస్. యాక్సిస్ అనేది నాకి ఆహ్, ఈ ఈ బాక్స్‌కి యాక్సిస్ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ యాక్సిస్ లేదంటే నాకు ఇక్కడ యాక్సిస్ కావాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఈ కార్నర్‌కి, ఇది ఈ కార్నర్‌కి ఇచ్చేసా. ఇప్పుడు మనకి కావాల్సింది హ్మ్. ఎంటర్ ఒక 50 ఇక్కడి నుంచి ఒక 50 ఒక 30కి మనకు కావాలి. ఇలా ఇచ్చుకున్నా. ఓకే కొట్టా. ఆటోమేటిక్‌గా అక్కడ యాక్సిస్ లైన్ అనేది వచ్చేసింది. పాయింట్ సేమ్ అంతే. పాయింట్ కూడా అలా పెట్టేసుకొని సేమ్ అలాగే డైరెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు నీకు ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి. ఇక్కడ పెట్టుకొని కోఆర్డినేట్ సిస్టమ్ సేమ్ అలానే ఇచ్చుకుంటే చూడండి. ఓకే. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది వచ్చింది. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది. మనం యాక్సెస్‌గా కావాలంటే ఈ కోఆర్డినేట్ సిస్టమ్‌ని తీసుకోవచ్చు. అలాగే స్కెచ్. ఇప్పుడు స్కెచ్ మీద సెలెక్ట్ చేసుకొని నేను ఈ ఫేస్ మీద స్కెచ్ ఇలా చేయాలి. స్కెచ్. ఇది స్కెచర్ వ్యూ. ఇందులో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మన డయాగ్రామ్ అనేది స్కెచర్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ ఒక సర్కిల్ గీసుకున్నా. హ్మ్. రైట్. మళ్ళీ ఎక్స్‌ట్రూడ్‌లోకే ఎళ్ళా. ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్ళి ఇప్పుడు ఎక్స్‌ట్రూడ్ వచ్చింది. అదే రివర్స్ డైరెక్షన్‌లో పెడితే ఓల్ అయింది. మళ్ళీ ఈ ఎక్స్‌ట్రూడ్ టు ఎడిట్‌లోకెళ్ళు. ఇక్కడ ఎడిట్. ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ రిమూవ్ మెటీరియల్ ఉంది. రిమూవ్ మెటీరియల్ కాకుండా యాడ్ మెటీరియల్ కొట్టి ఇక్కడ ఒక 500 ఇచ్చా. ఇగో చూడండి. ఇటు సైడ్ వచ్చింది. అదే రిమూవ్ మెటీరియల్ అయితే అది రిమూవ్ అయిపోతుంది. ఓకే. రైట్. ఒకసారి ఇక్కడున్న ఫీచర్ చూద్దాం. డయామీటర్. దీన్ని డైమెన్షన్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి. ఇది ఎడిట్. స్కెచ్‌ని ఎడిట్ చేయడానికి. ఇది ఎడిట్ రిఫరెన్స్. ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకొని దీన్ని ఎడిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్యాటర్న్. ఇది చూజ్ చేసుకొని ప్యాటర్న్ కూడా చేయొచ్చు. మిర్రర్ అంటే ఒక ప్లేన్ గాని, ఒక యాక్సిస్‌ని గాని తీసుకొని మిర్రర్ చేయొచ్చు. ఆల్రెడీ చూసాం. ఇది హైడ్ షో ఓన్లీ, షో ఆల్ యాక్సెప్ట్ అంటే ఎడిట్ చేస్తే హైడ్ అయిపోతుందది. కనిపించదు. ఆ స్కెచ్ అనేది హైడ్ అయిపోయింది.